టైమ్స్లో వైసీపీ గెలుస్తుందని ఇస్తే ఇండియా టుడే తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఇచ్చింది. ఇందులో దీన్ని వెటకారం చేస్తూ వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో 44% ఓట్లతో 55 నుంచి 77 సీట్లు ఏంటి, తెలుగుదేశం పార్టీకి 42% ఓట్లతో 78 నుంచి 96 సీట్లు ఎట్లాగా, జనసేన 7% ఓట్లతో 16 నుండి 18 సీట్లు ఎట్లా సాధ్యమవుతుంది. అదే సందర్భంలో యాక్సిస్ మై ఇండియా 2023లో రాజస్థాన్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది, ఫెయిల్ అయ్యింది, అక్కడ బీజేపీ గెలిచింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది, అక్కడ బీజేపీ గెలిచింది. మధ్యప్రదేశ్లో హంగ్ వస్తుందని చెప్పింది, బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో బీజేపీ వస్తుందంది, ఆప్ గెలిచింది, దాని క్రెడిబిలిటీ లేదు అని చెప్తుంటే, అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం విషయంలో నిజమైనవి. ఆయా రాష్ట్రాల్లో సంస్థ అంచనాలకు తగ్గట్టే తుది రిజల్ట్ వచ్చింది. అరుణాచల్లో బీజేపీకి 44 నుంచి 51 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని ఇండియా టుడే చెప్తే ఫలితాల్లో 46 వచ్చినాయి. సిక్కింలో ఎస్కేఎం పార్టీకి 24 నుండి 30 వస్తాయని ప్రిడిక్ట్ చేస్తే రిజల్ట్లో ఆ పార్టీకి 31 సీట్లు వచ్చినాయి, ఇంకో సీట్ ఎక్కువే వచ్చింది. కాబట్టి ఎక్కువతోనే గెలుస్తోంది తప్పించి తగ్గేదేం లేదని చెప్పి తెలుగుదేశం కూటమి నమ్ముతోంది.